దేవునికి స్తోత్రములు. చేరవచ్చిన ఆత్మీయులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నా అండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ కృపలో నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులకులో ఉంచి నీ సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి, ఈ సమయంలో వాక్యాన్ని అందించడానికి నిలబడుతున్నటువంటి దీన దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అల్పులను అయోగ్యులను తండ్రి, మీ సహాయం దయచేయండి నాయన. మీ కృపలో తండ్రి మీ బిడ్డలకు అవసరమైనటువంటి మంచి మాటలను పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కొరకు రాయించినటువంటి మాటలను అయినా మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మీయ సహాయాన్ని మాకు దయచేయండి. వింటున్న మీ బిడ్డలతోనూ చెప్తున్న నాతోనూ కూడా తండ్రి, మీ సన్నిధి నుంచి తద్వారా సమస్తమైన ఘనత మహిమ మీరే పొందుతున్నామని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. ముందుగా ప్రకటించినట్టుగా ఈరోజు అద్వితీయ దేవుడు అన్నటువంటి పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. అద్వితీయం అంటే ద్వితీయం లేనిది, అంటే రెండవది లేనిది. మన దేవుడు కూడా ఎలా అంటే ఆయన లాంటి దేవుడు మరొకరు ఉండలేరు. అటువంటి దేవుడు. అందుకే ఆయనని అద్వితీయ దేవుడు అని అంటాం మనం. ప్రపంచంలో రకరకాల మతాలు ఉన్నాయి. ఆ మతాలకు చాలా మంది దేవుళ్ళు అని పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. మన దేశంలో కూడా చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాల్లో కూడా దేవుళ్ళు అని పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే 3,000,000 దేవుళ్ళు ఉన్నారు అని ఒక లెక్క చెప్తారు. ఈ 3,000,000 దేవుళ్ళు బైబిల్లో ఉన్న దేవుడితో పోల్చినప్పుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి అద్వితీయ దేవుడు చాలా భిన్నంగా కనబడతాడు. చాలా భిన్నంగా ఉంటాడు. చాలా విలక్షణమైనటువంటి దేవుడు, చాలా ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు వేరే ఏ మతంలో కూడా కనిపించడు. ప్రపంచంలోనే కాదు, ఇంక ఎక్కడైనా మనం వెతికినా కూడా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు యొక్క లక్షణాలు వేరే దేవుళ్ళలో కనపడవు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడి యొక్క లక్షణాలు కొన్ని వేరే దేవుళ్ళలో చూడొచ్చు, కానీ అంటే ఈయన పరమాత్ముడని అనంతుడని చెప్తారు, కానీ మన దేవుడికి ఉన్నటువంటి స్వరూప స్వభావాలు, శక్తి లక్షణాలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇలాంటి దేవుడు మనకి ఇంకెక్కడా కనిపించడు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఇలాంటి గొప్ప దేవుడు, అద్వితీయ దేవుడు మనకు కనిపించాడు. ఈ దేవుడు, మనం నమ్మే దేవుడు కుటుంబ జీవనానికి, సంఘ జీవనానికి, వివాహ జీవనానికి అన్నిటికీ పునాది మనం నమ్మే దేవుడు. మనం దేవుని ఎంత బాగా అర్థం చేసుకుంటే మన కుటుంబ జీవితం అంత బాగుంటుంది, మన సంఘ జీవితం అంత బాగుంటుంది, మన భక్తి జీవితం అంత బాగుంటుంది. నేడు సమాజం పాడైపోవడానికి అండి, నేడు సంఘాలు పాడైపోవడానికి, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవడానికి కారణము మనిషి దేవుడిని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోవడమే. ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనిషి దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదు. అందుకే దేవుడిని అర్థం చేసుకున్నటువంటి కుటుంబాలు ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటాయి. దేవుడిని అర్థం చేసుకోలేని కుటుంబాలలో కానీ, సంఘాలలో కానీ అన్ని ఉన్నా కూడా సంతోషం అనేది ఉండదు ప్రేమ వల్ల. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు మనకు దేవుడి పైన ఒక అవగాహన పెట్టుకొని మనము దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశామనుకో, దేవుడు మనం అనుకున్నట్టుగా నేను దేవుడు ఇలాగ ఉండాలి అని నేను ఏ విధంగా అయితే అనుకుంటానో
ఆ విధంగానే నాకు అర్థమవుతాడు. కానీ మన బైబిల్ చదివేటప్పుడు గాని, దేవుని వాక్యం వినేటప్పుడు గాని ఎలా ఉండాలి? దేవుడిని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని కాకుండా, దేవుడు ఎలాంటి వాడు అసలు? నిజంగా ఆయన యొక్క గొప్పతనం ఏంటి? ఆయన మహిమాన్విత రూపం ఏంటి? ఆయన స్వరూప లక్షణాలు ఏంటి? అని తెలుసుకోవాలి అని మనం బైబిల్ చదివిన, వాక్యం విన్న దేవుడు అర్థమవుతాడు గానీ, దేవుడంటే ఇలా ఉండాలండి. దేవుడంటే ఈ ఈ లక్షణాలు ఉండాలి అని మనం ఒక కొన్ని లక్షణాలు రాసుకొని దేవుడిని అర్థం చేసుకుంటే, దేవుడు మనకి సరిగ్గా అర్థం కాడు. కానీ దేవుడిని దేవుడిలాగానే అర్థం చేసుకోవాలి. ఆయనకు కొన్ని ఇలాగే ఉండాలి దేవుడంటే అని మనము కొన్ని లక్షణాలు ఆపాదించడానికి వీల్లేదు. చూడగలిగితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చక్కటి మాటను మనం చూడగలిగితే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఎలా పరిచయం చేసుకున్నాడు అంటే గిన ఆయనని ఏవండి ఒక తండ్రిగా మనకు ఆయన పరిచయం చేసుకున్నాడు. చూడండి ఒక మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుందో. ఏమండి? అంటే మన కుటుంబంలో ఈ తండ్రి పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మన కుటుంబంలో తండ్రి ఉంటాడు కదండి. ఈ తండ్రి పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. ఆయన ద్వారానే మనకు కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. అంటే మన దేవుడిలో ఒక తండ్రి తత్వం ఉంది. తండ్రి తత్వం ఉంది. ఆయన తండ్రి కాబట్టి మిగిలిన కుటుంబాలుగా పిలువబడుచున్నాయి. అందుకే ప్రారంభంలో సృష్టి సృష్టి చేయకపోబడక ముందు దేవతలు, దూతలు కూడా లేనప్పుడు కుటుంబ వ్యవస్థ తండ్రిలో ఉంది. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని యేసుప్రభుల వారిని తండ్రి కుమారుడు, ఆయన ద్వితీయ కుమారుడు అని పిలుస్తుంటాం. పేర్లతో కాకుండా అంటే ఒక రిలేషన్షిప్ తో మనం దేవుడిని పిలుస్తూ ఉంటాం. ఒక రిలేషన్షిప్ తో. అంటే సృష్టి కలిగించక ముందే, ఆదాము అవ్వలు పుట్టక ముందే, దేవదూతలు పుట్టక ముందే పరలోకంలో ఒక కుటుంబం ఉంది. ఆయనలోనే మొదటి కుటుంబం ఉంది. ఆయనే మొట్టమొదటి తండ్రి. ఇలాంటి దేవుడు అంటే తన భక్తులని తన పిల్లలుగా, తన తండ్రిగా, తన కుమారుని పిల్లలుగా చూసేటువంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మన అందరికీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు చల్లగా ఉండాలి, మన సమాజం బాగుండాలి, మన సంఘాలు బాగుండాలి అంటే దేవుణ్ణి మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మనం ఈ దేవుడికి ఎంత దగ్గర అవుతామో, మనం దేవుడిని ఎంత బాగా అర్థం చేసుకుంటామో, మన కుటుంబంలో, మన సంఘంలో, సమాజంలో ప్రేమలు, మమతలు, ఆప్యాయతలు అంత బాగా ఉంటాయండి. అంత బాగా ఉంటాయి, అంత బాగా అర్థం అవుతాయి. ఆయనకున్నటువంటి గొప్ప గొప్ప లక్షణాల్లో కొన్నిటిని ఈరోజు మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి లక్షణము, దేవుడి యొక్క లక్షణం, ఆయన స్వరూప లక్షణాల గురించి ఆలోచించగలిగితే, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. మాటలు చూడగలిగితే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన. ఇక్కడ అబ్రహాం గారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దానికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడుచుకో, నువ్వు నిందారహితుడుగా ఉండు. అంటే అబ్రహాం గారు పాపం చేసేవాడని కాదు, కానీ నిందారహితుడుగా ఉన్నావు కదా, అలాగే కంటిన్యూ చేయి, నువ్వు అలాగే కంటిన్యూ చెయ్యి. ఎందుకంటే నేను సర్వశక్తిమంతుడను. ఒకవేళ నువ్వు ఏదైనా నింద చేశావు, పాపం చేశావంటే నేను తన అనేటువంటి భేదం లేకుండా నేను శిక్షిస్తాను. శిక్షించగలిగేటువంటి శక్తి గలవాడిని. ఏమండి, ఒకరికి శిక్ష విధించాలి అన్నా ఏం కావాలంటే శక్తి కలిగి ఉండాలి.
అందుకే నేను సర్వశక్తిమంతుడను, నా ఎదుట నువ్వు నిందారహితుడుగా ఉండు, లేకపోతే నిన్ను కూడా నేను వదిలిపెట్టను అని చెప్తున్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, శిక్షించడానికి శక్తిమంతుడు, శిక్షించడానికి శక్తిమంతుడు. ఇంకా ఎంత శక్తిమంతుడు అంటే మాటతో సర్వ సృష్టిని, అందులో సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి శక్తిమంతుడు. ఆ సృష్టిని అంతటిని తన కనుసైగతో నడిపించగలిగేటువంటి శక్తిమంతుడు. ఇంకా ఎండిన ఎముకలకు జీవాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. ఇటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఇంకా 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 చెప్పాలంటే పాపులను పరిశుద్ధులుగా చేసేటువంటి గొప్ప శక్తిమంతుడు. అది ఏ దేవుడు ఒక పాపిని పరిశుద్ధంగా మార్చలేడు. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ఇంకా మరణించిన తర్వాత తిరిగి లేపగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. ఇది ఆయన శక్తి యొక్క లక్షణాలు కూడా. ఇంకా ఇంకా ఆలోచించగలిగితే ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడు. మనము ఎవరి ఎదుట భయపడుతూ ఉంటామంటే మన గురించి అన్నీ తెలుసు అనుకోండి, వాళ్ళ ఎదుట భయంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అమ్మ వీడు నా గురించి అన్నీ తెలిసి వీడికి. ఒకవేళ నేను ఏదైనా పాపం చేస్తూ ఎవరికంటానా పడ్డాను అనుకోండి, వారి ఎదుట నేను జాగ్రత్తగా భయంతో ఉంటాను. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అన్నీ తెలిసినటువంటి దేవుడు. అన్నీ తెలిసినటువంటి, ఎంతగా ఆయనకు మన గురించి తెలుసు అంటే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం 139వ కీర్తన మొదటి నుంచి చూద్దాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివిని నాకు ఇక్కడ దేవుడికి ఎంతగా తెలుసు అంటే నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసుని గ్రహించున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసిన్నావు. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు అండి. మన దేవుడు అండి, చాలా మంది దేవుడు అంటే భయం లేకపోవడానికి గల కారణము ఆయన సర్వజ్ఞుడు, అన్ని తెలిసిన వాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. అన్ని తెలిసిన వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒప్పుకొని సరెండర్ అయిపోవాలి. అంతేగాని ఏమండి తోక ఆడిస్తే చాలా కష్టం అయిపోతుంది. ఒకనాడు కయ్యను కూడా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే, కయ్యను ఏమనుకున్నాడు, దేవుడికి తెలియదులే, నేను చంపేసి కప్పి పెట్టేశాను, దేవుడికి తెలియదులే అనుకుని ఏం చెప్తున్నాడు దేవుడితోనే సమాధానం, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అంటే. కయ్యనికి తెలియదు పాపం, దేవుడికి అన్నీ తెలుసు అన్నటువంటి విషయం. ఏమండి మనము ఇప్పుడు మనందరము ఏంటి వీడియోస్ ఆఫ్ చేసుకొని వింటున్నాం. ఎందుకో తెలుసా, చాలా మంది వీడియోస్ ఆన్ చేస్తే మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండలేము. కాబట్టి వీడియో ఆఫ్ చేసుకుంటే ఎవరికి తెలియదు, మనం ఏం చేసినా తెలియదు అనుకుంటాం. కానీ అండి దేవుడికి మాత్రం అన్నీ తెలుసు. మన నడక, మన పడక, మన నోటికి మాట రాకముందుకే అని మన మనస్సును కూడా ఎరిగేటువంటి గొప్ప దేవుడు. ఆయన దగ్గర ఉన్నప్పుడు అంటే ఆయన ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తుంటే మనం ఒకలా ప్రవర్తిస్తాం, ఎవరు లేకపోతే ఇంకోలా ప్రవర్తిస్తాం. సీసీ కెమెరాలు ఉన్నప్పుడు దొంగలు కూడా దొంగతనం చేయడానికి ఉండి జాగ్రత్త పడతారు సీసీ కెమెరాలు ఉంటే. కానీ మన దేవుడి కనులు ప్రతి చోట వ్యాపించి ఉన్నాయి. ఆయన సర్వజ్ఞుడే కాదు, అన్ని తెలిసిన వాడే కాదు, ఇంకొక లక్షణం, మూడవ లక్షణం అంటే సర్వవ్యాపి. అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలడు. ఆయన ఇక్కడ ఉండగలడు, భూమి లోపల ఉండగలడు, నీటి లోపల ఉండగలడు, ఆకాశంలో ఉండగలడు.
చూడండి, అదే అదే కీర్తనలో 139 కీర్తనలో 7వ వచనం నుంచి మనం చూడగలిగితే ఉంది, ఆయన సర్వవ్యాపి అని అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 7వ వచనం నుంచి నీ నీ ఆత్మ యొద్ద నుండి ఉమ్, చదవండి. నేను ఎక్కడికి పోదును, నీ ఉమ్, సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములలో ఇక్కడ ఏంటి, ఆయనకు మరుగైన చోటు ఎక్కడ లేదు. ఇంకా బూది గంతంలోకి ఎక్కడ వెళ్ళినా ఆయన కన్నులు మనల్ని చూస్తాయంట. ఆయన చీకటిలో ఇప్పుడు నేను ఎవరికి కనిపించను అని అనుకుంటే చీకటి కూడా ఆయన పగలులాగా ఉందంట. అంటే ఎంత క్లియర్ గా కనిపిస్తుందంట. ఆయన సర్వవ్యాప్తి, అన్ని చోట్ల ఒకే టైంలో ఉండగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇంకా ఇర్మియా గ్రంథం చూద్దామండి. ఇర్మియా గ్రంథంలో చక్కటి మాట. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనను కలడా, నేను భూమి ఆకాశంలో ఎందంతటనున్న వాడును కానా. ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఇక్కడ యెహోవా సెలవిచ్చిన మాట ఏదైనా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగల వాడెవ్వడైనా కలడా. దేవునికి కనబడకుండా మనం ఎక్కడా దాక్కోలేమండి. అటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుడు, గొప్ప శక్తి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అంటే సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు. ఇంకా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన గురించి ఆలోచించేటువంటి దేవుడు, మన గురించి ఆలోచించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడు చాలా బిజీ అండి. అయినా కూడా ఎలా బిజీ అంటే మనలాగా మొబైల్ తీసుకొని అనవసరమైన వాటిని చూస్తా బిజీ కాలేదు ఆయన. మనల్ని చూస్తూ ఆయన చాలా బిజీగా ఉన్నాడు. మన గురించి ఆలోచించేటువంటి దేవుడు, మన చింతలన్నిటిని గురించి ఆయన చింతిస్తున్నటువంటి దేవుడు. పేతురు గారి ద్వారా చక్కటి మాట మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన చింత అంతా ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మన గురించి ఆయన చింతిస్తున్నాడు. మన గురించి ఆయన చింతిస్తున్నాడు. మన గురించి మన పరలోకపు తండ్రి ఆలోచిస్తున్నాడు. ఆయన ఆకాశ పక్షులను పట్టించుకుంటున్నాడు, గడ్డి పువ్వులను కూడా పట్టించుకున్నాడు. వాటికంటే శ్రేష్ఠమైనటువంటి మన గురించి కూడా పట్టించుకుంటున్నాడు. అన్నిటిని గురించి, అన్నిటికంటే ఎక్కువగా మనిషి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురిచేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచేనను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా. ఇక్కడ మీరు వీటి గురించి మీరు ఏం తిందాము, ఏం తాగుదాము, ఏం ధరించుకుందాము అన్నటువంటి చింత మీరు పెట్టుకోకండి. మీ గురించి నేను ఆలోచిస్తున్నాను అని. ప్రపంచంలో దేవుడికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే మనుషులమైన మనమే, ప్రేమైన వాళ్ళ. దేవదూతలు కూడా అంత ప్రాముఖ్యం కాదు ఆయనకు. అందుకే దేవదూతలు పాపం చేసినప్పుడు వాటిని విడిచిపెట్టలేదు అని రాయబడి ఉంది. కానీ మనిషి పాపం చేసినప్పుడు ఏముంది, ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ప్రియకుమారుని మన పాపాల కోసం బలి ఇచ్చాడంటే ఆయన ఎంతగా మనల్ని పట్టించుకున్నాడు, ఎంతగా కేరింగ్ తీసుకున్నాడు చూడండి, ఎంతగా కేరింగ్. మన దేవుడు మనల్ని పట్టించుకునేటువంటి దేవుడు, అంత శక్తిమంతుడు, అంతటువంటి గొప్ప అద్వితీయ దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు, మనల్ని గురించి కేర్ తీసుకుంటున్నాడు.
మనమే ఆయనను సరిగా నమ్మం. ప్రార్థన అయితే చేస్తాం కానీ ప్రార్థన అవగానే మళ్ళీ ఆలోచిస్తుంటాం, మళ్ళీ చింతిస్తూ ఉంటాం, మళ్ళీ బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడి యొక్క శక్తిని మనం సరిగా ఆశ్రయించలేదు కాబట్టి. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఇంకొక లక్షణం ఏంటంటే ఆయన మనల్ని కాపాడే దేవుడు కూడా. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఎంతగా కాపాడుతాడంటే నిన్ను కాపాడు యెహోవా కునుకడు నిద్రపోడు అంట. నిద్రపోకుండా ఏమన్నా ఇటువంటి సెక్యూరిటీ నీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అంతగా కునుకు వేయకుండా కాపాడుతున్నాడు. మిమ్మల్ని తాకాలంటే, దేవుని పిల్లల్ని తాకాలంటే ఆయన చెప్తాడు, నేను నా కనుగుడ్డును తాకినట్టే, కనుగుడ్డును తాకినట్టే అని. అంతగా కళ్ళల్లో పెట్టుకొని మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నటువంటి దేవుడు. ఇతర మతాలలో ఉన్న దేవుళ్ళు అంటే వారికి భయం, కానీ మన దేవుడు అంటే మనకు అభయం, ధైర్యం. ఎందుకంటే తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. ఏంది ఇతర దేవుళ్ళు దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలా లెంపలేసుకుంటారు భయంతో. కానీ మన దేవుడు పేరు వింటే మనకు ధైర్యంగా ఫీల్ అవుతాం. ఎవరైనా మనం కృంగినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడండి అంటేనే ఒక తెలియని ధైర్యం వస్తుంది ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే మన దేవుడు కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. ఇంకా ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు. మనం చెప్పక ముందే, మనం అడగక ముందే ఆయన మన అవసరాలను తీరుస్తాడు. మనం చెప్పక ముందే, అడగక ముందే ఆయన మన అవసరాలను తీర్చేటువంటి గొప్ప దేవుడు. మన ఆశలను ఆయన తీర్చకపోవచ్చు, కానీ మన అవసరాలను అయితే మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు. ఆశలు అంటే మనకిష్టం వచ్చినటివి, అవి మనకు అవసరం లేకపోయినా మనం ఆశపడుతుంటాం. కానీ దేవుడు మనకి ఏది అవసరమో వాటిని మాత్రం ఖచ్చితంగా పిలుస్తాడు. నేను చాలాసార్లు నా ప్రార్థనకు జవాబు రాలేదని నేను దేవుని చాలా రోజుల నుంచి ఇది అడుగుతున్నాను. నాకు దేవుడు ఇది ప్రసాదించలేదు అని వేరే వాళ్ళకి చెప్పకపోయినా మనసులో అనుకుంటాం, కానీ దేవుడు అది నీకు అవసరం కాదేమో, అందుకే దేవుడు ఇవ్వలేదు. లేదా ఆ ఇవ్వవలసినటువంటి సమయం ఇంకా రాలేదేమో, అందుకే దేవుడు ఇంకా ఇవ్వలేదు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రియులకు. కాబట్టి దేవుడు మనకు అవసరమైనది ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎలాంటివి ఇస్తాడో ఒకసారి చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇవన్నీ శ్రేష్టమైనటివి ఇస్తాడంట, పరిపూర్ణమైనటువంటివి ఇస్తాడు. శ్రేష్టమైనటివి, పరిపూర్ణమైనటివి ఇస్తాడు. మన కళ్ళకు కొన్ని మంచిదిగా మనకు అనిపిస్తాయి, అవి మనకు మంచి కాకపోవచ్చు, అందుకే దేవుడు కొన్నిటిని ఇవ్వడు. మన కళ్ళకు, మన ఆలోచనకు కొన్ని అవి చాలా అవసరము, ప్రాముఖ్యం అనుకుంటాం, కానీ దేవుడికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలన్న. ఒక కుమారుడు తండ్రిని అడుగుతాడు, చలికాలంలో ఐస్ క్రీమ్ కొనియమని. ఆ తండ్రి కొనిస్తాడా? కొనివ్వడు. కానీ ఆ తండ్రికి ఆ కుమారుని పైన ప్రేమ లేదని కాదు, అప్పుడు ఆ కుమారునికి, ఆ సిచ్యువేషన్ కి అది అవసరం లేదు కాబట్టి. మన దేవుడు కూడా మన కళ్ళకు మంచిదైనది మనకు మంచిగా కాకపోవచ్చు కాబట్టి ఆయన కొన్నిటిని ఇవ్వడు. కానీ ఆయన ఇచ్చేటువంటి ఎలాంటివి ఇస్తాడంటే బెస్ట్, శ్రేష్టమైనటివి, పరిపూర్ణమైనటివి ఇస్తాడు అంటే ఆయన. ఎందుకంటే నా గురించి నాకంటే నా దేవుడికి బాగా తెలుసు కాబట్టి, నీ గురించి నీకంటే నీ దేవుడికి బాగా తెలుసు కాబట్టి ఆయన పరిపూర్ణమైనవి, శ్రేష్టమైనవి ఇస్తాడు. మన గురించి అందరికంటే ఎక్కువగా తెలిసినవాడు మన దేవుడు. మన గురించి అందరికంటే ఎక్కువగా తెలిసినవాడు మన దేవుడు. ప్రేమైన వాళ్ళారా, ఎంతగా తెలుసు అంటే మనం ఇందాక చదివినట్టుగా మన హృదయ అంతరంగాలను
మన మనస్సులను కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి మనకి ఏమి అవసరమో, ఏమి అవసరం కాదో అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు. ఆయా సమయాల్లో మనకు వాటిని అందిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞి, సర్వవ్యాప్తి, ఇంకా మనల్ని కాపాడేవాడు, ప్రతి అవసరతను తీర్చేవాడు, మన ఆలోచనలను కూడా ఎరిగినటువంటి వాడు, మనల్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి దేవుడు అని జాగ్రత్తగా చూసుకునేటువంటి. ఇంకా అంతేకాదండి, మన దేవుడు శిక్షించే దేవుడు కూడా. ఆయన మనల్ని శిక్షిస్తాడు కూడా. ఎందుకు శిక్షిస్తాడు అంటే, మనం బాగుపడాలని మనల్ని శిక్షించేటువంటి దేవుడు కూడా మన దేవుడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో చక్కటి మాటను చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చాలా ఇక్కడ, నా కుమారుడ, ప్రభువు చేయి శిక్షను తృణీకరించుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుక్కోవద్దు. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు. ఏమండి, తను ప్రేమించే వారిని శిక్షిస్తారు. ప్రేమించేవారు ఖచ్చితంగా ఏం చేస్తారంట? శిక్షిస్తారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఆయన శిక్షిస్తాడు కూడా. మనల్ని శిక్షిస్తాడు. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. ఇటువంటి తండ్రి, ఇటువంటి దేవుడు మనకి ఎక్కడ దొరకడండి, దొరకడు. ఎందుకు శిక్షిస్తాడు అంటే, మనం చెడిపోకుండా ఉండడానికి, పాడైపోకుండా ఉండడానికి. చాలా మంది ఏమండి పిల్లలు చెప్తూ ఉంటారు, పెద్దవారు అయినాక, చిన్నప్పుడు మా నాడి ఇలాంటి పనులు చేస్తే కుక్కను కొట్టేవాడండి, పొరక తీసుకొని కొట్టేవాడు, వైర్ తీసుకొని కొట్టేవాడని. అలా కొట్టడం వల్ల నేను ఎందుకు బాగుపడ్డాను. అలా దెబ్బలు తినేవారు ఏమండి, మీరు ఆలోచించండి. పెద్దవారైన తర్వాత గొప్ప స్థాయిలో లేకపోయినా ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సమాజం పట్ల, సంఘం పట్ల, కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి పిల్లలుగా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు తండ్రి చేత శిక్షణలో శిక్షింపబడ్డారు. చాలా మంది ఇప్పుడు ఈ కాలం తల్లిదండ్రులు ఏమండి, మా వాడిని ఇంతవరకు నేనేం కొట్టలేదండి, ఒక చెయ్యి వేయలేదని చెప్తూ ఉంటారు. నువ్వు చెయ్యి వేయలేదు, నువ్వు చెయ్యి చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు వేరే వాళ్ళు, ఇక నలుగురు కలిసి కొట్టారంట. ఎందుకు? ఏదో పని చేసి ఉంటాడు, చిన్నప్పటి నుంచి చేస్తా ఉంటే మనకు చెప్పలేదు. అందుకే ఇప్పుడు ఏం జరిగింది, నలుగురు మధ్య కొట్టడం జరిగింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను చిన్నప్పటి నుంచి నేనే కొట్టలేదంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి. అలా శిక్షించకుండా ఏమండి చాలా మంది నేటి తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు. రీసెంట్ గా కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో కుకట్పల్లి ఏరియాలో 9వ తరగతి జరుగుతున్నటువంటి ఒక వ్యక్తి 6వ తరగతున్నటువంటి అమ్మాయిని ఎంత ప్లాన్ గా వాడు మొత్తం ఎలా మర్డర్ చేయాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, మొత్తం ఒక ప్లాన్ గా రాసుకొని అమ్మాయిని చంపాడు. పోలీసులకి అంతు చిక్కలేదు, చాలా రోజులు పట్టింది వాడిని పట్టుకోవడానికి. వాడికి అంటే ఆ 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడికి అంతగా ఏమండి అంత ప్లానింగ్ వాడికి ఎలా వచ్చింది అంటే, వాడి చేతిలో ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్లో ఏం చూసేవాడు అంటే, ఈ సిబిఐది క్రైమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ చూసేవాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇలా వాడికి మొబైల్ మెయింటైన్ చేస్తున్నాడు. అది తల్లిదండ్రులు కొనివ్వలేదు, మొబైల్ వాడే కొన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందని తల్లిదండ్రులు అడగాలి కదా, వాడు ఏం చూస్తున్నాడో గమనించాలి కదండి. కానీ గమనించలేదు. వాడు మొబైల్ ఎక్కడి నుంచి వచ్చింది అడగలేదు. వాడికి ఒక అమ్మాయిని కిరాతకంగా చంపాడు.
అప్పుడు సమాజం మొత్తం వాడు చిన్నవాడు మైనర్ అని తెలిసినా కూడా వాడిని అదే విధంగా చంపాలి, వాడిని వదిలిపెట్టకూడదు. వాడిని ఈ స్కూల్లో జైలుకి సంబంధించినటువంటి స్కూల్లో వేసి వానికి చదువు అట్లాంటివి ఏమొద్దు, వాడిని చంపేయాలని సమాజం మొత్తము ఏమండి ఓడై కూస్తుందంటే వాడు ఎంతగా అండి చెడిపోయాడు ఒకసారి ఆలోచించండి. కారణము తల్లిదండ్రులు వాడిని ప్రశ్నించలేదు, తల్లిదండ్రులు వాడిని గమనించలేదు, కానీ తల్లిదండ్రులు శిక్షించలేదు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. రేపు సమాజంలో మనం దోషులుగా నిలబడకూడదని శిక్షించేటువంటి దేవుడు మన దేవుడు. చూడండి, తప్పు చేస్తే మన దేవుడు శిక్షిస్తాడు కూడా, శిక్షించేటువంటి దేవుడు. కరుణామైన సినిమాలో దీనంగా ప్రేమగా ఉన్నటువంటి దేవుడు పొరపాటు తప్పు చేస్తే ఇలా బెత్తం పట్టుకొని వాయించేటువంటి దేవుడు కూడా మనది. శిక్షించడం కూడా అండి ప్రేమ ఉంటుంది. మన దేవుడు శిక్షించిన అందులో మనం పాడైపోకూడదు, నరకానికి జారిపోకూడదు అన్నటువంటి ప్రేమతో ఆయన మనల్ని శిక్షిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. ఈ విషయము ఏమండి చాలా మంది తల్లిదండ్రులకు కానీ ఇటు సమాజానికి కానీ తెలియకనే ఏమండి శిక్షించడం, ఎక్కడ శిక్షించాలి, ఎవరికి శిక్షించాలి, ఎలా శిక్షించాలి అన్నటువంటి విషయాలు తెలియకనే సమాజము ఇట్లా అయిపోతుంది. ఎవరైనా ఒక మైనర్ బాలికని కానీ స్త్రీని కానీ గ్యాంగ్ రేప్ చేసినప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని ద్వారానైనా ఇలాంటివి జరగకుండా ఉండి సమాజంలో ఇలాంటివి జరగకుండా కొంచెం భయంతో ఉంటారు అని వెంటనే శిక్షలు అమలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని దేశాల్లో శిక్షా స్మృతి మనం ఆలోచించినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా. మన దేశంలో లాగా కాదు కానీ చాలా భయంకరంగా, వాళ్ళు తప్పు చేస్తే చాలా భయంకరంగా శిక్షిస్తారు. కానీ అక్కడ ఏమన్నా ఘోరాలు నేరాలు తగ్గుతున్నాయి అంటే మన దేశం కన్నా చాలా భయంకరంగా ఉంటాయి ఘోరాలు. కారణము వాళ్ళకి శిక్షించే విధానం కూడా తెలియదు. కానీ మన దేవుడికి ఎక్కడ శిక్షించాలో, ఎక్కడ క్షమించాలో ఏమండి అన్ని ఎరిగినటువంటి గొప్ప దేవుడు అండి, అన్ని తెలిసినటువంటి దేవుడు. అటువంటి దేవుని మనం కలిగినట్టు ఉంటే నిజంగా ధన్యులం అనే చెప్పాలి. ఇంకా ఆయన శిక్షించడమే కాదు క్షమించే దేవుడు కూడా. శిక్షించడమే కాదు క్షమిస్తాడు. ఆయన నరాల్లో పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే మాత్రం వాడి తిరిగితే చాలండి, వచ్చేదాకా కూడా ఇంకా ఆగడు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకొని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పును చేర్చుకునేటువంటి గొప్ప క్షమాగుణం కలిగినటువంటి దేవుడు. కానీ మన పరిస్థితి మనం ఆలోచిస్తే మనం ఏదో పెద్ద జ్ఞానులమయ్యి నిజ దేవుణ్ణి ఏమండి పరిశోధించి తెలుసుకోలే. ఆయననే ఏమండి కొంచెం పశ్చాత్తాపం కనపరిచామో లేదో ఏమండి ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించుకున్నటువంటి గొప్ప దేవుడు అండి. మనల్ని రక్షించుకోవడానికి ఏమాత్రము ఏమండి అర్హత లేని మనల్ని కూడా, పాపులమైనటువంటి మనల్ని కూడా మనల్ని క్షమించడానికి, మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని పాపాల నుంచి మనల్ని దూరం చేయడానికి ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆయన శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా మనల్ని రక్షించినటువంటి గొప్ప దేవుడు, మనల్ని నమ్ముకున్నటువంటి దేవుడు అండి. పాపం చేసే శిక్షిస్తాడు, తప్పు తెలుసుకుని ఆయన వైపు తిరిగితే మాత్రం క్షమించేస్తాడని. ఈ శిక్షించడాన్ని క్షమించడాన్ని ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తాడంటే అది మన చేత కాదండి. అని మనం ఒక్కోసారి పిల్లల్ని చిన్న తప్పుకి అనవసరంగా ఎక్కువ కొట్టేస్తూ ఉంటాం, కొట్టాల్సిన టైంలో కొట్టకుండా వదిలేస్తూ ఉంటాం. కానీ మన దేవుడైతే ఎంతగా బ్యాలెన్స్ చేస్తాడంటే రెండింటిని. ఆయన క్షమిస్తాడు, అలాగే శిక్షిస్తాడు. ఎక్కడ శిక్షించాలో, ఎప్పుడు క్షమించాలో చక్కగా బ్యాలెన్స్ చేసేటువంటి గొప్ప దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము అంటే నిజంగా
చాలా ధన్యులం అనిపిస్తుంది ప్రియులారా, చాలా ధన్యులం. ఈయనని ఏమండి తండ్రి దేవుని మనం ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేవుని మనం ఆయనను గణపరచాలి. ఆ లక్షణాలతో ఆయన గ్రహించి ఆయనను గణపరచాలండి, గణపరచాలి. కానీ ఈ లోకంలో శారీరక తండ్రినే ఒక మంచి స్థానంతో గౌరవంతో ఏమండి గౌరవిస్తాము, ఆ మంచి స్థానాన్ని ఇస్తాము. అని పరలోక తండ్రితో ఆయన పోల్చినప్పుడు ఏమాత్రం కంపేర్ చేయడానికి కూడా అర్హత లేదు. కానీ ఈ తండ్రినే గౌరవిస్తున్నప్పుడు మరి పరలోక తండ్రిని ఇంత గొప్పగా మనల్ని కాపాడుతూ, ఇంత గొప్పగా మన కొరకు ప్రయాసపడుతూ, ఆలోచిస్తూ, కునుకకుండా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడికి ఏమండి ఆ దేవుని మనం గణపరచాలి కదండి. ఇక దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి ఒకసారి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ చాలా నా బలిపీఠం ఇక్కడ చాలా చేస్తారు. ఇక్కడ దేవుడు అడుగుతున్నటువంటి మాట అండి ఈరోజు నన్ను అడుగుతున్నటువంటి మాట. కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు జనుల యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయను? నేను తండ్రినైతే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయను? నేను యాజకుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగదా అండి. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఇంతగా దేవుని గురించి ఎన్నో గొప్ప లక్షణాలు చూశాం కదండి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞి, సర్వవ్యాపి, మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, శిక్షించే దేవుడు, మన ప్రతి అవసరతలను తీరుస్తున్నటువంటి దేవుడు, మరి ఇన్నిటినీ చేస్తున్నటువంటి దేవుడు నేను తండ్రినైతే నాకు తండ్రిగా రావాల్సినటువంటి ఘనత ఏది? నేను యజమానుడినైతే నా యజమానుడిగా నాకు రావాల్సినటువంటి ఘనత ఏది అని అడుగుతున్నాడు. నేను తండ్రిని, లోకంలో ఉన్న తండ్రిని గణపరుస్తాము, తండ్రికి మంచి స్థానాన్ని ఇస్తాము, మంచిదే. దేవుడు తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. మరి ఈ తండ్రి కంటే ఎన్నో వేల రెట్లు గొప్పవాడైనటువంటి పరలోక తండ్రిని ఏమంటే మనము ఆయనను తండ్రి అని పిలవడానికి కూడా ఏమాత్రము అర్హత లేనటువంటి స్థితిలో మనం ఉన్నా కూడా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడిని, ఆ తండ్రిగా ఆయన స్థానాన్ని ఆయనకి ఇచ్చి మనం గణపరుస్తున్నామా? ఎలా మనం దేవుని గణపరచాలి అంటే మన క్రియల ద్వారా. ఆయనను పోలి మనం నడుచుకున్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. పిల్లలు ఏమండి తల్లిదండ్రులు యొక్క లక్షణాలతో వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉంటారు. నా పిల్లలు నా లక్షణాలతో కలిగి ఉన్నారు, నాలా తింటున్నా, నాలా కూర్చుంటున్నా, నాలా నడుస్తున్నాడు అంటే తండ్రికి తల్లికి చాలా ఆనందం. ఎవరైనా సమాజంలో చూసేవాడు అచ్చం నీలాగనే అండి అంటే అది మంచి లక్షణాలతో అంటే నచ్చం నీలాగే మంచి స్వభావం కలిగిన వాడు అండి అంటే ఆ తండ్రికి పట్టలేనంత ఆనందం అండి. అప్పుడు ఆ సమాజంలో వారి ద్వారా తండ్రిగా ఆయన గణపరచబడతాడు. నేను మన పిల్లల ద్వారా వారు చేసినటువంటి మంచి లక్షణాల ద్వారా, వాళ్ళు కనబరిచేటువంటి మంచి క్రియల ద్వారా నలుగురు మన పిల్లల్ని పోలినప్పుడు మనం తండ్రిగా అక్కడ గణపరచబడతాం. మరి ఇప్పుడు దేవుడు మన తండ్రి అయితే, మన యజమానుడు అయితే, ఆయన మన క్రియల ద్వారా గణపరచబడుతున్నాడా? మన క్రియలను చూసి ఎవరైనా తండ్రిని గణపరుస్తున్నారా? వీళ్ళు క్రైస్తవులు కాబట్టి అబద్ధాలు చెప్తారు, వీళ్ళు క్రైస్తవులు కాబట్టి మోసం చేయరు, ఈ క్రైస్తవులు కాబట్టి గొడవకు దిగరు, క్రైస్తవులు కాబట్టి క్షమిస్తారు అని మన ప్రవర్తనను బట్టి ఓకే వీళ్ళు క్రైస్తవులు, మీరు క్రైస్తవులా? ఎందుకంటే మీ ప్రవర్తన బట్టి నాకు అర్థమవుతుంది క్రైస్తవులని
అని మన క్రియల ద్వారా ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు అంటే అది ఆ ఘనత ఎవరికి పోతుంది అంటే మన తండ్రి అయిన దేవుడికి వెళ్తుందండి. అటువంటి క్రియలు మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని కనపరిచి ఉన్నాము, ఎన్నిటి విషయాల్లో మనం ఫెయిల్ అవుతున్నాము ఫెయిల్ అవుతున్నాము తండ్రి యొక్క లక్షణాలు ఎన్నింటినో చూశాం కదండి ఇంతవరకు. కొన్ని లక్షణాలు చూశాము. అటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి తండ్రి ఎవరైనా అండి ఘనపరచబడాలి, సన్మానించబడాలి. ఏమండి మనము మనము ఆ ఆ క్రియల ద్వారా, ఆ లక్షణాల ద్వారా, మనం చూపించే లక్షణాలు మన తండ్రి ఘనపరచబడుతున్నాడా? పాట పాడి ఘనపరచడం ఓకే, వాక్యం చెప్పి ఘనపరచడం ఓకే, కానీ వాటికంటే ప్రాముఖ్యంగా ఉంది ఆయనను మన క్రియల ద్వారా ఘనపరచాలి. మన క్రియల ద్వారా ఘనపరచాలి. మా నాన్న గొప్పవాడండి, మా నాన్న గొప్పవాడండి అని మన పిల్లవాడు బయట ఊదరగొట్టి చెప్పడం ద్వారా మనం గొప్పవాళ్ళం కాము. వాడు గొప్పగా బ్రతికి నలుగురికి ఉపయోగకరంగా బ్రతికినప్పుడే మనం గొప్పవారం అవుతాం. అలాగే మనం కూడా మన తండ్రిని దేవుడు గొప్పవాడని కీర్తనలు, పాటలు, వాక్యాలు, ప్రసంగాలు చెప్పడం ద్వారా మన తండ్రి అయిన దేవుడు గొప్పవాడు కాదు. ఎప్పుడు అవుతాడు అంటే మన క్రియల ద్వారా మనం చూపించినప్పుడు, మనము ఆయనను గణపరిచినప్పుడు ఆయన గొప్పవాడు అవుతాడు వాళ్ళ. కాబట్టి క్రియల ద్వారా ఆయన గణపరిచేటువంటి విషయంలో ఆయన నుంచి ఎన్నో మేలులు పొందుకున్నటువంటి మనం తిరిగి ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించాలి. నేను సర్వశక్తిమంతుడు కనుక నా ఎదుట నువ్వు నిందారహితుడుగా ఉండు. ఒకరు వేలెత్తి నింద చూపించే విధంగా నువ్వు బతకద్దు. అది ఆనాడు అబ్రహాము నుండి ఆయన కోరుకుంటున్నది. నేడు కూడా మన నుండి ఆయన కోరుకుంటున్నది ఒకటే. అది ఇన్నిటిని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు కోరుకుంటున్నది ఒకటే, నిందారహితులుగా మనం జీవించాలి, నిందారహితులుగా జీవించాలి. దాని కొరకేనంటే ఆయన మనల్ని కాపాడుతున్నది, మనల్ని శిక్షిస్తున్నది, మనల్ని క్షమిస్తున్నది. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి మనం ఎక్కడా చూడాలి. మనం కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అవుతుంది. ఆయనలాగానే అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఆయనలాగానే అర్థం చేసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటంటే నిత్య జీవ ప్రేమ వారల దేవుడిని, అద్వితీయ దేవుడిని అర్థం చేసుకుంటే, ఆయనని ఎరిగితే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎంతో మంది దేవుళ్ళు ఉండగా ప్రపంచంలో ఎంతో మంది దేవతలు ఉండగా నీవే అద్వితీయ సత్య దేవుడవు. అంటే నీలాంటి వాడు, నీలాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని ఎరగాలి ప్రియమైన వారలారా. అలాగే ఆయన పంపినటువంటి క్రీస్తుని ఎరుగుటయే, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే రక్షణ అని నువ్వు ఎరిగి ఆ ప్రకారం జీవించగలిగితే దాని ద్వారా నీకేం జరుగుతుందంట? నిత్య జీవము. మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీ లైఫ్ ఇంకొక 2 years పెరుగుతుంది అంటగానే ఉదయాన్నే లేచి పార్కుల వెంబడి, గ్రౌండ్ల వెంబడి పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు ఆరోగ్యం కోసం. అంటే ఆరోగ్యం అంటే కొన్ని రోజులు నీ లైఫ్ ఎక్స్పెండ్ అవుతుంది, కొన్ని రోజులు నువ్వు ఆరోగ్యంగా బ్రతుకుతావంటేనే అన్ని శ్రద్ధలు తీసుకుంటే నిత్య జీవం మీకు ఇస్తాం. అంటే నీకు డెత్తే ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏం చేయాలంటే అద్వితీయ సత్య దేవుడు అనేటువంటి ఆయనని ఎరగాలి. ఆయన కుమారుణ్ణి ఎరిగితే నిత్య జీవము. నిత్య జీవానికి మనం వెళ్ళడానికి ఆయనే అద్వితీయమైనటువంటి సత్యదేవుడు. ఆయన కుమారుని ద్వారానే మన పాపాలు రక్షించబడతాయి, మన పాపాలు క్షమించబడతాయి, మనం రక్షింపబడతాము. కాబట్టి నిజంగా ఇటువంటి గొప్ప
గొప్ప తండ్రిని మనం కలగడానికి అర్హత లేకపోయినప్పుడు దేవుని కృపను బట్టి, దేవుని మహా వాత్సల్యతను బట్టి మనము దేవుని తెలుసుకొని ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇందుని బట్టి ఏమండి మనము అతిశయించాల్సిన అవసరం లేదు, కానీ ఆయన అది కేవలం ఆయన కృప. ఇందులో మన తెలివి, మన జ్ఞానం ద్వారా మనం ఆయన సంపాదించుకోలేదు. మనం వెతకకపోయినా దొరికినటువంటి గొప్ప వరమే దేవుడు. ఏమండి అటువంటి దేవుణ్ణి మనము ఆయన శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఏమండి కానీ మనము క్షమించమని ఆయన వైపు తిరిగితే మాత్రం ఆయన కళ్ళ మనల్ని పెట్టుకొని మనల్ని కాపాడేటువంటి గొప్ప దేవుడు. ఇటువంటి అద్వితీయుడైనటువంటి దేవుడు కలిగి ఉన్నందుకు నన్ను నేను భాగ్యవంతుడిగా ఎంచుకుంటూ, ఏంటి ఇటువంటి దేవుని మనం తండ్రిగా గణపరిచే వారిగా మన క్రియల ద్వారా ఆయనకు రావాల్సినటువంటి ఘనత, ఆయనకు రావాల్సినటువంటి మహిమ చెల్లించే వారిగా మనం ఎల్లప్పుడూ ఉంటూ ఆయనను భూమి మీద సంతోషపరిచి ఆయన మనం ఉన్నటువంటి మహాలోకానికి మనం అందరం వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరలోకమందున మా తండ్రి అని పిలవడానికి నైనా ఏమాత్రం అర్హత లేనప్పటికీ ఈ కృపలో, ఈ దయలో తండ్రి ఆయన మమ్మల్ని కుమారులుగా స్వీకరించి క్రీస్తు ద్వారా ఆ పాపము క్షమించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. మా తెలివిని, మా జ్ఞానమును బట్టి కాకుండా తండ్రి ఆయన మీరు మాకు దొరికినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మిమ్మల్ని కనుగొనేటువంటి తండ్రి మాకు భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా మా ఎదుట ఎంతో మంది తండ్రి మిమ్మల్ని ఎరగక జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారికి తండ్రి ఆయన మీ లక్షణాలను తండ్రి ఆయన మేము కూడా పుణిగిపుచ్చుకొని వాటిని కనబరుస్తూ మేము నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో తండ్రి క్రియల ద్వారా మేము చూపిస్తూ తండ్రి మిమ్మల్ని లోకానికి నైనా పరిచయం చేస్తూ మిమ్మల్ని తండ్రిగా మిమ్మల్ని గణపరుస్తూ ఆయన మా జీవితాలను తండ్రి మేము సార్థకం చేసుకునేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చేయండి తండ్రి. విన్నటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన విన్నటువంటి ప్రతి ఒక్కరి తండ్రి ఆత్మ పరీక్షలు చేసుకొని తండ్రిగా మిమ్మల్ని ఏ గణపరచడంలో ఎక్కడ ఉన్నారో నాయన ప్రతి ఒక్కరు ఆలోచించుకుని తండ్రి క్రియల ద్వారా మిమ్మల్ని గణపరచడానికి ఆయన సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. కార్యక్రమాన్ని ఇంతవరకు మేము చక్కగా జరిగించినందుకు స్తోత్రం ఆయన. తద్వారా తండ్రి మీరే మహిమ ఘనత పొందుకొనమని క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాను తండ్రి. ఆమేన్.